బీఆర్కే భవన్ రావడం దీనికి సంబంధించి ఈటెలను కాళేశ్వరం కమిషన్ అయితే విచారణ కాదు పరిస్థితికి సంబంధించి లోపల అసలు ఏం జరగబోతుంది, నిజంగా మరి ఇటు కేసీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు ఏమైనా మళ్ళీ కంప్లైంట్ రేజ్ అయ్యే అవకాశం ఉందా, నిజంగా వీళ్ళు జైలుకి వెళ్ళే అవకాశం ఉందా అని చెప్పేసి మాట్లాడపరిచేద్దాం. మనతో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు రమేష్ యాదవ్ గారు మాట్లాడదాం. అన్న చెప్పండి, నిజంగా దీనికి సంబంధించి విచారణకు అయితే లోపలికి వెళ్ళిన మరి అసలు ఏం జరగబోతుంది విచారణలో, నిజంగా దీనికి సంబంధించి లక్షల కోట్ల స్కామ్ జరిగిందా అంటే మీరు ఏం చెప్తారు? విచారణ చేయడం అధికారుల యొక్క డ్యూటీ. ఆరోపణలు కేసులు పెట్టడం అది సహజం. ఏదైనా కేసు పెట్టడం వరకు ఉండదు, కానీ అది ఆరోపణలు నిరూపణ అయితేనే ఎవరో శిక్షార్హులు. కాబట్టి నోటీస్ ఇచ్చినంత మాత్రం ఏం ప్రాబ్లం లేదు. వారు ఇచ్చిన అధికారులకి సమాధానం చెప్పడానికి ఈటల రాజేందర్ గారు వెళ్ళారు అంతే. అది ఆరోపణలు గీరోపణలు ఏది ఉన్నా కూడా వారు చెప్పాల్సింది. మా తరఫున ఏంటంటే ఈటల రాజేందర్ గారు స్వచ్ఛమైన మనిషి, మచ్చలేని మనిషి ఈటల రాజేందర్ గారు. ఆయనకు ఇటువంటి వాటిలో ఆయనకు సంబంధమే లేదు అని మేము 100% నమ్ముతున్నాం. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి ఇరిగేషన్ శాఖ ఉన్నది. ఇరిగేషన్ శాఖలో ఐఏఎస్ ఐపీఎస్ చాలా మంది ఉన్నారు. వారికి ఉన్నటువంటి డిపార్ట్మెంట్లో ఉంటుంది, విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఉంది, అన్ని శాఖలు ఉన్నాయి. వారు చూసుకోవాల్సిన బాధ్యత. కాబట్టి అధికారులకు అంటే ఒక ఆర్థిక శాఖ మంత్రికి ఏ విధమైన ఇబ్బంది లేదని మేము చెప్తున్నాం. అంటే కొందరు వాదన ఏంటంటే ఇటు బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు అధ్యక్షుడు రేసులో ఉన్నాడు, కావాలనే కొందరు బీజేపీ నాయకులే కక్షపూరితంగా ఇట్లాంటి ప్లాన్స్ చేస్తా ఉన్నారు, బీజేపీ అధ్యక్షుడు కావద్దనే నెపంతో ఇట్లాంటి చేస్తా ఉన్నారు అని చెప్పి కూడా బయట ఇతర పార్టీల ప్రచారం నడుస్తూ ఉంది. ఇది నిజమే అంటారా? మా బీజేపీలో అటువంటి భేదాలు ఏమి లేవు. ఇది ముఖ్యంగా మొట్టమొదటి టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి కుట్ర చేయడం జరిగింది. ఎందుకంటే ఇంతకుముందు కూడా మా బీజేపీ అధ్యక్షుడు రేసులో రఘునందరావు గారు ఉన్నారు. అప్పుడు కూడా ఆయన మీద కావాలని ఆరోపణలు చేయడం జరిగింది. ఎవరున్నా కూడా కావాలని కొంత మీద టార్గెట్ చేయడం అధికార పార్టీ చేస్తూ ఉన్నది. కాబట్టి ఇది కాంగ్రెస్ అధికార పార్టీ కాబట్టి వాళ్ళు కావాలని కుట్రపూరితంగా చేసినటువంటి ఆరోపణలు ఇవి అని మేము చెప్తున్నాం. అంటే ఇందులో హరీష్ రావు కావచ్చు ఈటల కూడా ముఖ్యంగా ఉన్నారు, ఇటు కేసీఆర్ తో సహా వీళ్ళిద్దరు రహస్యంగా భేటీ అయ్యారు. కేసీఆర్ సంబంధించినటువంటి ఈ లక్షల కోట్ల స్కామ్ ని బయట పెట్టబోతా ఉన్నారు. నెక్స్ట్ కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోబోతుంది, కేసీఆర్ అరెస్ట్ కాబోతా ఉన్నాడు అని చెప్పేసి కూడా ప్రచారం నడుస్తుంది. దీన్ని ఎట్లా చూస్తారు? చట్టం అందరికీ సమానం అండి. ఎవరు మీద ఏది వచ్చినా అధికారులు వాళ్ళు చేయాల్సిన డ్యూటీ వాళ్ళు చేయమనండి. మేము మాత్రం ఈ కేసు విషయంలో ఈటల రాజేందర్ గారికి మాత్రం ఏ విధమైన సంబంధం లేదు. ఆయన మచ్చలేని మనిషి, ఏ విధమైన మచ్చలు కానీ లేని వ్యక్తి. కాబట్టి ఈ సంబంధించిన అధికారులు కానీ ఎవరైనా వారు ఏమైనా ఉంటే చూసుకోవాలి. కానీ ఈటల రాజేందర్ గారికి ఈ విషయంలో ఏ విధంగా సంబంధం లేదండి. ఒకప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి ఇతన్ని సంతకాలు చేయండి, ఇంత పెద్ద స్కామ్ ఎట్లా బయటకు వస్తుంది కాళేశ్వరం విషయంలో అని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతుంది. అధికారులు అంటే కింద డిపార్ట్మెంట్స్ ఉంటారు, కింద వాళ్ళు చెప్తుంటారు. వాళ్ళు దాన్ని బట్టి ఇరిగేషన్ శాఖ ఉంటే బడ్జెట్ రిలీజ్ చేయడం వరకే ఈటల రాజేందర్ గారి పని ఉంటుంది. నీకు ఇంత బడ్జెట్ అయిందని దాన్ని రిలీజ్ చేయడం వరకే వారి డ్యూటీ. కాబట్టి ఆ కింద వ్యవహారాలు అన్నీ కూడా కింద శాఖలు అంటే ఇరిగేషన్ శాఖ కానీ విజిలెన్స్ శాఖ కానీ అదేవిధంగా ఐఏఎస్ వీళ్ళు చూసుకోవాల్సిన బాధ్యత. దీంట్లో ఈటల రాజేందర్ గారికి ఏ విధంగా సంబంధం లేదు. ఇప్పుడు విచారణ అయితే లోపల జరుగుతుంది. అసలు ఎట్లాంటి విషయాలపైన మాట్లాడే అవకాశం ఉంది, మాట్లాడిన తర్వాత బయటకు వచ్చి ఏం మాట్లాడే అవకాశం ఉంది ఈటల గారు? ఇప్పుడు విచారణ జరగడం తప్పేం లేదు, అదేం నేరం కాదు కదా. విచారణ అనేది జనరల్గా అడుగుతారు. ఇప్పుడు నీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడుగుతున్నావు అంతవరకే, కానీ దాంట్లో ఎవరు ఏం తప్పు చేసిన విషయం కాదు, జస్ట్ అడగడం వరకే. దీంట్లో నేరం ఏమి రుజువు కాలేదు. జస్ట్ వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నాయో అడుగుతున్నారు, వాళ్ళు క్లారిఫై చేస్తున్నారు. దానికి అధికారులు సహాయకారం అందించి వారికి పూర్తి సహాయ సహకారాలు ఈటల రాజేందర్ గారు అందిస్తున్నారు. వారికి సమాధానం 100% న్యాయంగా చెప్తారు. అది విషయం. నమస్తే. బీజేపీ కార్పొరేటర్ రంగా నరసింహ గారు మాట్లాడారు. చెప్పండి, ఈటల రాజేందర్ గారిని ఒక మచ్చలేని నాయకుడు అడిగిన ముఖ్యం. అందుకనే కమిషన్ దగ్గర ఏమాత్రం సంకోచించకుండా వాళ్ళు ఇచ్చిన నోటీస్ స్పందించి నేను పలానా వస్తున్నారు మాట తప్పకుండా సూచన తప్పకుండా ఆయన వచ్చి హాజరైనారు కమిషన్. ఆయన అడిగిన ముఖ్యం కాబట్టి ఏం తప్పు చేయలేదు కాబట్టి మేము కూడా చూస్తాం. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం మారుతున్న జగన్నాథ ప్రభుత్వం భాగంగా ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఒక బండి సంజయ్ గారు, ఒక కిషన్ రెడ్డి గారు, ఒక ఈటల రాజేందర్ గారిని తొక్కాలి, అణిచివేయాలి. ఎందుకంటే తెలంగాణ ప్రజల గుర్తుగా ఆయన తయారయ్యాడు. ఆయన యొక్క సంక్షేమ పథకాలు నేను అమలు చేస్తలేను కాబట్టి ఆయన ఎండగడుతున్నాడు. 2500 రూపాయలు ఇస్తలేడు, రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు, పింఛన్లు లేవు, డబుల్ బెడ్రూమ్లు లేవు. ఇవన్నీ కూడా హైడ్రా పేరు మీద గరీబ్ పనులను కాపాడుతున్నాడు. నేను కోసుకుందామంటున్న మూసి భూములను కోసుకోకుండా కాపాడుతున్నాడు ఈటల రాజేందర్ గారు అని చెప్పి అక్కసుకోతే ఈ యొక్క కమిషన్ లో భాగంగా నోటీస్ ఇచ్చి కమిషన్ పేరు మీద ఆయన భయప్రాంతం చేయాలని చూస్తుంది. అంటే ఇందులో పెద్ద స్కామ్ జరిగింది, లక్షల కోట్ల స్కామ్. ఇందులో ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి అదే ఈ రోజున భారతదేశంలో ఉన్న రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా చూసినా
ఒక రాష్ట్ర ప్రభుత్వంలో ఫైనాన్స్ మినిస్టర్ కూడా కేబినెట్ లో భాగమే. ఆయన హోదాలో ఆయన ప్లేస్ లో ఎవరున్నా కూడా ఆయన విధి విధానాలు ఏం చేసిండో ఆయన స్వచ్ఛంగా తన దృష్టికి వచ్చిన పనుల మాత్రం నిర్వహించిండు. ఈ రోజున కాళేశ్వరం ప్రాజెక్ట్ తీసుకొచ్చింది కేసీఆర్ కేటీఆర్. ఆయనే అన్నాడు నా యొక్క మానస పుత్రిక అన్నాడు, నా యొక్క ఇది జీవిత ఆకాంక్ష అన్నాడు. ఆయన కొడుకు వాళ్ళు చెప్పాలి ఇది ఎట్లా కట్టినాం ఏం చేసినాం. దాంట్లో భాగం పంచుకున్న అధికారులు ఎట్లా కట్టించారు. ఈటల రాజేందర్ గారు పోయి పునాది వేయలే కదా, పిల్లర్ కట్టలేదు కదా, అన్న సిమెంట్ పోయలేదు కదా, సిమెంట్ ఓపించింది ఎవరు, కట్టింది ఎవరు? అది కేసీఆర్ కేటీఆర్ అధికారులు. వాళ్ళని విడిచిపెట్టి ఆ కాంట్రాక్టర్ వాళ్ళని విడిచిపెట్టేసి మీకు నిజంగా నీకు తెలిసేది ఉంటే ఫస్ట్ ఎంక్వైరీ చెయ్యి, లోటుపాట్లు తీయి. ఇంతవరకు నువ్వు తీసింది ఏం లేదు, ఒక పగులు వచ్చింది అని చెప్పి తీస్తే ఆ పగులు ఎవరు తీసిరు, ఆ పగుల బాధ్యత ఎవరిది వాళ్ళని అడుగు. ఆయన ఆర్థిక మంత్రిగా తన విధి నిర్వర్తించాడు, అంతేగాని ఆర్థిక మంత్రికి ఎన్ని పిల్లలు కట్టు తెలియదు. బీపీఆర్ మీద వారు ఫండ్ ఎవరికైతే ఇవ్వాలనో ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు చేస్తారు తప్పితే సొంతంగా ఏమి ఉండదు. ఇలా అలా చేసుకుంటూ పోతే ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు పక్క జరుగుతుండే మన ఈటల రాజేందర్ గారు ముఖ్యమంత్రి అవుతుండే టీఆర్ఎస్ లో. మరి అయింది అట్లా కేసీఆర్ అని జైనిస్తాడా? కేసీఆర్ ఇంకోటి నమ్ముతాడా? కేసీఆర్ అట్లా నమ్మకనే కదా, ప్రజలను నమ్మలేదు, తన మంత్రులను నమ్మలేదు, కొడుకును నమ్మలేదు, బిడ్డను నమ్మలేదు, ఎవరు నమ్మలేకనే ఇప్పుడు ఫామ్ హౌస్ లో ఉంటున్నారు. అందరూ తెలుస్తున్నారు కదా. ఇది కేసీఆర్ ఎవరన్నా నమ్మే వ్యక్తేనా? అందులో ముఖ్యంగా ఈటల రాజేందర్ గారు నమ్మే వ్యక్తేనా? ఈటల రాజేందర్ గారు ఎవరు ఆయనకు తెలుసు, ఆయన స్వచ్ఛమైన నుంచి ఎవరికి వినాడు, అవసరం కోసం లోటుపాట్లు కూడా బయటపెడతాడని చెప్పి. మరి ఇంత గణం ఉన్నాక మరి ఈ రేవంత్ రెడ్డికి ఏ రకంగా బీఆర్ఎస్ రేవంత్ రెడ్డి కలుస్తున్న జగన్నాటకం ఇది. ఎందుకంటే ఈటల రాజేందర్ గారిని తీసుకొచ్చి బీజేపీని ఇక్కడ అంచివేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు. ఈ రోజున తెలంగాణలో ఏ ప్రాంతంలో చూస్తున్నా కూడా ఈటల రాజేందర్కి వస్తున్న గుర్తింపు, ప్రజాదరణ, అభిమానం చూసింది. మీరు హైడ్రాలా ఏం చేసిండు? హైడ్రాలా 24 గంటలు ఒక ఎంపీ 7 సార్లు చేసిన ఎమ్మెల్యే చేసిన వ్యక్తి, మంత్రిగా చేసిన వ్యక్తి 24 hours ఒకటే దగ్గర కూర్చున్న కాలం లేకుండా గరీబుల ఆస్తులను కాపాడి హైడ్రా పేరు మీద మీ భూములు దొరుకుతుంటా అంటే ఆయన ఒప్పుకోలేదు. అదేనా కక్ష మీది? అదేనా సంక్షేమ పథకాల మీద 2500 ఇస్తున్నారు, రేషన్ కార్డులు ఇస్తున్నారు, పెన్షన్ ఇస్తున్నారు, రైతు బంధు ఇస్తున్నారు, రైతు కూడా ఏమి ఇవ్వలేదు అడుగుతున్నాడనా? అంటే ఈటల రాజేందర్ గారికి ఈ రోజున వచ్చిన గుర్తింపు అంచివేయాలన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఆర్కులు జగన్నాథంలో బాగుంటుంది. అరే ఆయన క్యాబినెట్ మినిస్టర్ ఇప్పుడు అంటే క్యాబినెట్ లో ఏదైనా ప్రతిపాదన డిపిఆర్ వచ్చినప్పుడు ప్రతిపాదన వచ్చినప్పుడు క్యాబినెట్ అంతా కలిసి ఆమోదం చెప్తుంది కదా. మరి ఆమోదం చెప్తున్నాడు తప్పు కదా. మరి క్యాబినెట్ లో ఉన్న మంత్రులందరూ తీసుకొచ్చి కమిషన్ నోటీస్ ఇచ్చి పిలవాలి కదా. ఒక ఈటల రాజేందర్ భాగం కాదు కదా, ఇది క్యాబినెట్ లో ఆమోదం చేసుకున్న ప్రాజెక్టే కదా. మరి దానికి ఎవరెవరు ఆమోదం చెప్తారో వాళ్ళందరికీ నోటీస్ ఇవ్వండి. అది మాత్రం చేయరు మీరు. ఒక ఈటల రాజేందర్ గారు కనబడతారా? మేము అదే చెప్తున్నాం. మీ నాటకం మొత్తం ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి మీరు భారతీయ జనతా పార్టీ ప్రజల్లో వస్తున్న అభిమానాన్ని తట్టుకోలేకపోతున్నారు కాబట్టి మీరు చేస్తున్న సంక్షేమ పథకాల మీద వైఫల్యాలు ప్రజలు గుర్తిస్తున్నారు కాబట్టి రాబోయే కాలంలో మీకు జనాదరణ పోతున్నది, మీ పార్టీ గుర్తింపు పోతున్నది, మీరు అక్కడికి కిందికి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇవన్నిటి కప్పిపుచ్చుకోవడానికి సమయాన్ని వృధా చేయడానికి, ప్రజల యొక్క సమయాన్ని వృధా చేయడానికి ప్రజలు ఇవన్నీ తెలుసుకుంటున్నారు. రాబోయే కాలంలో ప్రజలు తరిమి కొట్టే రోజులు కూడా వస్తాయి. ఇలాంటి అక్రమ కేసులు బనాయించి నోటీసులు ఇచ్చి భయప్రాంతంలో కూర్చోంటే ఈటల అలాంటి నాయకులు ఈటల కావచ్చు, హరీష్ రావు ఇద్దరు రాజకీయ భేటీ అయ్యారు. లోటుపాట్లని బయట పెట్టి కేసీఆర్ పైన సంబంధించిన స్కామ్ విషయంలో కేసీఆర్ పై బయట పెట్టబోతున్నారని ప్రచారం జరుగుతుంది. ఈటల రాజేందర్ గారు స్వచ్ఛలేదు మళ్ళీ చెప్తున్నారు, అడిగిన ముఖ్యం నిన్న నిజం కూడా ఆయనకే పక్క చెప్తారు. తప్పేముంది? దొంగ అంటే తప్పు కాదు కదా. ఆయన దొంగనే అంటాడు, మంచిని మంచి అంటాడు. కాబట్టి ఆయన వెనకపోయే సమస్య లేదు. ఆయన దృష్టికి వచ్చినది ప్రతిదీ కూడా ఆయన టేబుల్ మీద ప్రతిదీ కూడా కమిషన్ చెప్పరని కాదు, ఆయన చెప్పడని కాదు, పక్కగా దొంగనే అంటాడు, దొరనే అంటాడు. అలాంటి వ్యక్తి ఎవరికి భయపడే వ్యక్తి కాదు, ఎవరు కొమ్ము కాసే వ్యక్తి కాదు. అలా కొమ్ము కాసేది ఉంటే ఆయన మంత్రి పదవిని విడిచిపెట్టేసి ఎమ్మెల్యే పదవిని త్యాగం చేసి మళ్ళీ ఎలక్షన్ పోయే అవసరం లేదు కదా. అక్కడ కేసీఆర్ గారు చెప్పి పడి ఉంటే ఆయన మళ్ళీ మంత్రి ఉంటుండే కదా. కానీ ఆయన ఒకరి చెప్పు కింద ఒకరు బానిస కింద బతికే వ్యక్తిత్వం కాదు. ఆయన మంచి మనసున్న వ్యక్తి, వ్యక్తిత్వం గల వ్యక్తి కాబట్టి ఆ పార్టీలోకి రిజైన్ చేసిండు, ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేసిండు, మళ్ళీ పోరాటం చేసిండు, మళ్ళీ గెలిచిండు. చాలా ఆయన
ఆయన యొక్క వ్యక్తిత్వానికి ప్రజలలో ఆయన తీసుకొచ్చిన గుర్తింపు అవన్నీ చాలదా? ఇప్పుడు కూడా ఆయన అదే వ్యక్తి కఠిన ముక్తంగానే బయటకు వస్తారు కమిషన్ నుంచి.